Exercise 2.2లోని సెకండ్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నంబర్స్ ఈజ్ 8. టూ నెంబర్స్ ఉన్నాయంట, వాటి యొక్క డిఫరెన్స్ 8కు సమానం అవుతుంది. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద బిగ్గర్ నంబర్, ఒకవేళ ఆ టూ నెంబర్స్లో బిగ్గర్ నెంబర్కి 2 యాడ్ చేసినట్లయితే ద రిజల్ట్ విల్ బి 3 టైమ్స్ ద స్మాలర్ నెంబర్. రిజల్ట్ అనేది స్మాలర్ నెంబర్ను 3 టైమ్స్ చేసిన దానికి సమానం అంట. ఫైండ్ ద నంబర్స్. మనకు 2 నంబర్స్ ఏవో తెలియదు కదా. బిగ్గర్ నెంబర్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకున్నప్పుడు అదర్ నెంబర్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 8 అవుతుంది, స్మాలర్ నెంబర్ కాబట్టి. సో 2 ప్లస్ బిగ్గర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ మైనస్ 8. దీని సొల్యూషన్ వచ్చేసి లెట్ ద బిగ్గర్ నెంబర్ బి ఎక్స్, అదర్ నెంబర్ ఈజ్ ఎక్స్ మైనస్ 8, స్మాలర్ నెంబర్ కాబట్టి. సో బిగ్గర్ నెంబర్కి 2ని యాడ్ చేసినప్పుడు వచ్చేది దేనికి ఈక్వల్ అవుతుంది? స్మాలర్ నెంబర్ని 3తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చేదానికి ఈక్వల్ అవుతుంది. 2 ప్లస్ ఎక్స్ బిగ్గర్ నెంబర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ మైనస్ 8. మల్టిప్లై చేసినట్లయితే 3x మైనస్ 3 8 24. 24ని ఎల్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసి ఎక్స్ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఎక్స్ అవుతుంది, ఇక్కడ ప్లస్ 24 అవుతుంది. 2 ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 26. 3x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x. 2 మల్టిప్లికేషన్లో ఉంది, ఎల్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. 2 1 జా 2 13 జా. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13. Bigger number is 13 and smaller number is equal to x minus 8, which is equal to 13 minus 8 is equal to 5. Third question. What are those two numbers whose sum is 58 and difference is 28? Two numbers ఉన్నాయంట, 2 numbers యాడ్ చేస్తే 58 వస్తుంది, డిఫరెన్స్ ఏమో 28కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఆ 2 numbers ఏవి అని అడుగుతున్నాడు. ఆ 2 numbersని XY అనుకుందాము. అప్పుడు x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 58 అవుతుంది, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 28 అవుతుంది. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లెట్ ద 2 నంబర్స్ బి ఎక్స్ అండ్ వై. సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 58, దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 58. డిఫరెన్స్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 28, దేర్ ఫోర్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 28. 1 ప్లస్ 2 చేద్దాం. ఈక్వేషన్ 1 ప్లస్ 2 చేస్తే మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x విచ్ ఈజ్ ఈక్వల్ టు 58 ప్లస్ 28 ఈజ్ 86. ఇక్కడ 2 మల్టిప్లికేషన్లో ఉంది, ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. 2 1 జా 2 4 జా 2 3 జా. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 43. ఈ 43ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 43 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 58, వై ఈజ్ ఈక్వల్ టు 43ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే 58 మైనస్ 43 15. ఫోర్త్ ప్రాబ్లం. ద సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈజ్ 56. ఫైండ్ ద నంబర్స్. ఆడ్ నంబర్స్ని తీసుకున్నట్లయితే ఆడ్ నంబర్స్ 1 3 5 7 9 వీటి మధ్య డిఫరెన్స్ 2 2 ఉంటుంది కాబట్టి ఒకదాన్ని ఎక్స్ అనుకున్నామంటే ఇంకొకటి ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. ఎందుకు ఎక్స్ ప్లస్ 2 అవుతుందంటే కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నారు, అంటే వరుసగా వచ్చే ఆడ్ నెంబర్స్. సో ఒకదాన్ని ఎక్స్ అనుకుంటే ఇంకొకటి ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 56కి ఈక్వల్ అవుతుంది. లెట్ ద 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ బి ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 2. Sum of 2 consecutive odd numbers is equal to 56, which implies x plus 2 is equal to 56 అవుతుంది. x plus x 2x plus 2 is equal to 56. 2x is equal to 2ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 56 మైనస్ 2. 56 మైనస్ 2 ఈజ్ 54. 2x is equal to 54. ఇక్కడ 2 మల్టిప్లికేషన్లో ఉంది, ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. 2 1 జా 2 2 జా 2 7 జా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 27. దేర్ ఫర్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 29. రిక్వైర్డ్ 2 ఆడ్ నంబర్స్ ఆర్ 27 అండ్ 29. ఫిఫ్త్ ప్రాబ్లం. ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 ఈజ్ 777. ఫైండ్ దీస్ మల్టిపుల్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 7 యొక్క వరుసగా ఉండేటటువంటి 3 మల్టిపుల్స్ని యాడ్ చేస్తే 777 వస్తుందంట. ఆ మల్టిపుల్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. హింట్ ఇచ్చాడు. 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 ఆర్ ఒకటి ఎక్స్ అయితే ఇంకొకటి ఎక్స్ ప్లస్ 7, ఇంకోటి ఎక్స్ ప్లస్ 14. ఈ
మూడింటిని యాడ్ చేసి 777కి ఈక్వేట్ చేసినట్లయితే ఆన్సర్ వస్తుంది. Let 3 consecutive multiples of 7 are x, x plus 7 and x plus 14. Sum of 3 consecutive multiples of 7 is 777. Therefore, x plus 7 plus x plus 14 is equal to 777. X plus x 3x. 7 plus 14 is 21, which is equal to 777. 21ని RHSకి ట్రాన్స్పోజ్ చేయాలి, -21 అవుతుంది. 777లో 21 సబ్ట్రాక్ట్ చేస్తే 756 ఉంటుంది. ఇక్కడ 3 మల్టిప్లికేషన్లో ఉంది, RHSకి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. సో 756/3 అంటే 3 1 జా, 3 2 జా, 3 5 జా, 3 2 జా. సో x ఈజ్ ఈక్వల్ టు 252, x plus 7 ఈజ్ ఈక్వల్ టు 259, x plus 14 ఈజ్ ఈక్వల్ టు 266. రిక్వైర్డ్ కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 ఆర్ 252, 259 and 266. Sixth question. A man walks 10 kilometers, 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు. దెన్ ట్రావెల్స్ ఏ సర్టన్ డిస్టెన్స్ బై ట్రైన్, కొంత డిస్టెన్స్ ట్రైన్లో వెళ్ళాడు. అండ్ దెన్ బై బస్ యాజ్ ఫార్ యాజ్ ట్వైస్ బై ట్రైన్, ట్రైన్లో వెళ్ళాడు, బస్లో కూడా వెళ్ళాడు. డిస్టెన్స్ బై ట్రైన్ అండ్ బై బస్ యాజ్ ఫార్ యాజ్ ట్వైస్ బై ట్రైన్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఒకవేళ ఎక్స్ అనుకున్నట్లయితే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్ ఎంత అవుతుంది, ట్వైస్ ద ట్రైన్ అన్నాడు కాబట్టి 2x అవుతుంది. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 70 కిలోమీటర్స్ ఉంది. నడిచి 10 కిలోమీటర్స్ వెళ్ళాడు. టోటల్ డిస్టెన్స్ 70 కిలోమీటర్స్. డిస్టెన్స్ కవర్డ్ బై వాక్ 10 కిలోమీటర్స్. లెట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ x కిలోమీటర్స్ అనుకున్నట్లయితే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్ ఏమవుతుంది, ట్వైస్ ద ట్రైన్. సో 2x అవుతుంది. 10 ప్లస్ x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 70. 3x, x ప్లస్ 2x 3x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 70. 3x ఈజ్ ఈక్వల్ టు 70 మైనస్ 10. 3x ఈజ్ ఈక్వల్ టు 70 మైనస్ 10 60. x ఈజ్ ఈక్వల్ టు 60/3. 3 1 జా, 3 20 జా, x ఈజ్ ఈక్వల్ టు 20. Therefore, distance travelled by train is equal to 20 kilometers. Distance travelled by bus is equal to 2 into x, which is equal to 2 into 20, 40 kilometers. Seventh problem. Vinay bought a cake and cut it into 3 pieces. ఒక కేక్ను వినయ్ తీసుకొని వచ్చి దాన్ని 3 pieces చేశాడంట. When he weighed the first piece, he found that it was 7 grams lighter than the second. అతను ఫస్ట్ పీస్ని కనుక గమనించినట్లయితే సెకండ్ దానికంటే 7 grams లైటర్ ఉందంట. అంటే ఫస్ట్ దానికంటే సెకండ్ పీస్ 7 grams ఎక్కువ ఉంది. ఫస్ట్ పీస్ వెయిట్ కనుక ఎక్స్ అనుకున్నట్లయితే అప్పుడు సెకండ్ పీస్ వెయిట్ x ప్లస్ 7 grams అవుతుంది. అండ్ 4 grams హెవియర్ దెన్ ద థర్డ్ పీస్. అంటే 4 grams ఫస్ట్ పీస్ ఎక్కువ ఉంది థర్డ్ పీస్ కంటే. అప్పుడు థర్డ్ పీస్ వెయిట్ ఏమవుతుంది, x మైనస్ 4 grams అవుతుంది. ఇఫ్ ద హోల్ కేక్ ఈజ్ వెయిట్ 300 grams. వీటన్నిటిని యాడ్ చేసినట్లయితే యాడ్ చేసి 300కు ఈక్వేట్ చేయాలి. అప్పుడు చూడండి హింట్ ఇచ్చాడు. లెట్ ద వెయిట్ ఆఫ్ ద ఫస్ట్ పీస్ bx, దెన్ ద వెయిట్ ఆఫ్ సెకండ్ పీస్ x ప్లస్ 7, వెయిట్ ఆఫ్ ద థర్డ్ పీస్ ఈజ్ x మైనస్ 4. Let the weight of the first piece be x grams, then weight of second piece is x plus 7 grams, weight of the third piece is equal to x minus 4 grams. Therefore, weight of the whole cake is equal to 300 grams. X plus 7 plus x minus 4 is equal to 300. X plus x 3x, 7 minus 4, 3 is equal to 300. 3x is equal to 300 minus 3, 297. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, 3 ఇటు పోతే డివిజన్లోకి వచ్చేసింది కాబట్టి 297/3. 3 1 జా, 399 జా. Therefore, x is equal to 99. Weight of the first piece 99 grams. Weight of the second piece x plus 7 అంటే 99 plus 7, 106 grams. Weight of the third piece x minus 4 grams. 99 minus 4 is equal to 95 grams.